నివసించుచున్న యెరూషలేము స్త్రీలకు ఓదార్పునిచ్చుట. యేసుక్రీస్తు ఆమెను ఆరాధించి మీకు స్తోత్రము పరిశుద్ధ సేవ చేత లోకమును రక్షించితిరి. యెరూషలేము నగర వీధులన్నీ దద్దరిల్లిపోయాయి. ఎప్పుడూ విననటువంటి ఈ అరుపులు, కేకలు, కీరింతలు విని ఆ నగరంలోని స్త్రీలందరూ ఊరు బయటకు వచ్చారు. ఎంతో సుపరిచితమైనటువంటి ఒక ముఖం, ఎందరినో సంతోషపరిచినటువంటి ఒక వ్యక్తి, ఎందరి జీవితాలలో అమృతాన్ని పోసిన మహానుభావుడు, అట్టి ఆయనను సిలువతో నడిపించుటను, కొరడాలతో కొట్టుటను చూచిన ఆ స్త్రీలు హృదయాలు కరిగిపోయాయి. కన్నీరు మున్నీరుగా ఏడవసాగారు. నిజంగా ఆ ఏడుపులు ఆయన్ని కొంతగా ఊరడించాయి. అందుకే వారితో, నా కోసం ఏడవవలదు, మీకోసం, మీ బిడ్డల కోసం ఏడవండి అని అన్నారు. అందరూ ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకోండి. దీనులను ఓదార్చేవో దేవా, నీవు సహింపరాని వేదనను అనుభవిస్తున్నావు. మేము కష్టపడుతూ ఉంటే సహింపలేవు. అందుకే ప్రభు, నీవు బాధపడుతూ రాబోయే బాధలను మనసులో ఉంచుకొని ఆ స్త్రీలను ఓదార్చావు తండ్రి. నా పాపాల కోసమే నీవు ఈ విధంగా శ్రమలను అనుభవిస్తున్నావు. నేను ఈ విషయం గుర్తించుకొని నా పాపాల కోసం పేతురు వలె బోరున ఏడ్చే మనసును ఇచ్చి ఇక నుంచి సన్మార్గంలో ప్రయాణించే శక్తిని దయచేయండి స్వామి. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి,